వికిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క వెలుగైనటువంటి మాస్టారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు, ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మాస్టర్ ఎంఎన్ గారి జన్మదినోత్సవం. అందువల్ల మాస్టర్ ఎంఎన్ గారి జీవిత విశేషాలు కొద్దిగా చెప్పుకుందాం. పైగా ఆగస్టు 25వ తారీఖు ఒంగోలులో ఉన్నాం. అందువల్ల కంపల్సరీ మాస్టర్ ఎంఎన్ గారి స్మరణ చేసుకోవాలి. అందులో భాగంగా ఆయన జీవిత విశేషాలు కొద్దిగా చెప్పుకుందాం. ముందుగా మాస్టర్ ఈకే గారు వారి మాటల్లో ఎంఎన్ గారు ఏంటో చూద్దాం. మాస్టర్ సివివి గారి యోగ మార్గమున ఒక ధ్రువతారయై సంసార సముద్రమున అజ్ఞానాంధకారమున శరీర నౌకాయానము చేయు వేల కొలది యాత్రికులకు మార్గదర్శి అయి అలరారిన ఈ మహానుభావులు చిరస్మరణీయులు అంటున్నారు మాస్టర్ ఈకే గారు. మాస్టర్ సివివి గారు అనేటువంటి గ్రంథంలో మాస్టర్ ఎంఎన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో మాస్టర్ అంటారు, ఏమంటున్నారండి? మాస్టర్ సివివి గారి యోగ మార్గమున ధ్రువతార అంటున్నారండి. ఇంకా మాస్టర్ ఎంఎన్ గారు అంటే ఒక్క వాక్యంలో చెప్పవయ్యా అంటే గనక జీవిత సర్వస్వమును యోగ మార్గ పరివ్యాప్తికి ధారపోసినటువంటి వాళ్ళు. శిష్యులకు వీరొక దైవము. ఆబాల గోపాలము చనువుతో వీరిని చిన్న మాస్టర్ గారు అని, ఒంగోలు మాస్టర్ గారు అని, ఒంగోలు స్వాముల వారు అని కీర్తించిరి. మాస్టర్ ఎంఎన్ గారిని చిన్న మాస్టర్ గారు అంటారటండి. అంటే పెద్ద మాస్టర్ గారు ఎవరు? పెద్ద మాస్టర్ గారు సివివి గారు. వీరు చిన్న మాస్టర్ గారు. శ్రీకృష్ణుని పాదముల దగ్గర అర్జునుడు నేర్చిన సర్వధర్మాన్ పరిత్యజ్య అను చరమ మంత్రము వీరి జీవిత విధానమునకు చక్కగా వర్తించును. అంటే అనన్య భక్తి, అన్యము లేనంటి భక్తి ఏదో అది మాస్టర్ ఎంఎన్ గారు పాటించినటువంటిది. వీరికి యోగమయము కాని జీవితము లేదు, అంతా యోగమయమే. ఒంగోలులో వీరి ఇల్లు యాతాయాత జన పరంపరతో నిత్యము ఒక పెండ్లి పందిరి వలె ఉండేటిది. ఒంగోలులో వీరి ఇల్లు ఎప్పుడూ ప్రార్థనలు, ఈ కాంగ్రిగేషన్స్, సమావేశములు, యోగాభ్యాసము వీటితో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేదిటండి. సరే, శ్రీ దామరాజు వెంకట హనుమంతరావు గారు అని పెద్దలున్నారు, చాలామందికి తెలిసినటువంటి వారు. వీరు మహాపురుష మాస్టర్ ఎంఎన్ అనేటువంటి ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలోని విశేషాలు చూద్దాం. అందులో చాలా చక్కగా ఎంఎన్ గారి జీవిత విశేషాలు చెప్పారు. శ్రీ మైనంపాటి జ్వాలా నరసింహం పంతులు గారు, వీరి పేరు అసలు పేరు అది. 25/8/1883 నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో జననం. తిథి శ్రావణ బహుళాష్టమి, అంటే కృష్ణాష్టమి చేసుకుంటాం కదండి మనము, శ్రీకృష్ణుడి జన్మదినము కనుక ఆ శ్రావణ బహుళాష్టమి తిథుల ప్రకారము, డేట్స్ ప్రకారము 25/8/1883 స్వభానునామ సంవత్సరం. ఆ రోజు మాతామహుల ఇంట వీరి జననం జరిగిందండి. సరే, చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని పెద్దలు చెప్తారు కదండి. చాలా చురుకుగా ఉండేవాళ్ళట. చదువులో కూడా చాలా ముందంజలో ఉండేవాళ్ళు. ప్రాథమిక విద్య తండ్రి గారి వద్దనే చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య ఒంగోలు హై స్కూల్లో జరిగిందండి. వీరి మేనమామ గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, స్వయాన ఎంఎన్ గారికి మేనమామ గారు. వీరి ఈ మేనమామ గారి ఇన్ఫ్లుయెన్స్ వీరి మీద బాగా ఉందండి. వీరు ఈ ఉన్నత విద్యాభ్యాసము అంటే హై స్కూల్ స్టడీ
ఈ ఒంగోలులో చేస్తున్నటువంటి రోజుల్లో ఈ ప్రకాశం పంతులు గారు లా పూర్తి చేసుకొని రాజమండ్రిలో కొత్తగా ఈ ప్లీడర్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రోజులండి. ఒకసారి కుటుంబంతో సహా ప్రకాశం పంతులు గారు ఒంగోలు రావటం జరిగింది. వచ్చి ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళారట, రాజమండ్రి తీసుకొని వెళ్ళి ఆ రాజమండ్రిలో హై స్కూల్లో చేర్పించారట పిల్లవాడిని. మేనమామ గారు తన దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అక్కడ హై స్కూల్లో 5th ఫారం చదివారంటే ఇప్పుడు 10th క్లాస్తో ఈక్వలెంట్ అనుకోండి. ఆ 5th ఫారం అక్కడ చాలా మంచి మార్కులతో పాస్ అయ్యారు. చాలా మంచి స్కాలర్షిప్లు కూడా వచ్చాయండి ఎంఎన్ గారికి. అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే మేనమామ గారి ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద బాగా ఉందండి. మేనమామ గారి లాగానే ఈయన కూడా లాయర్ అయ్యారు. మేనమామ గారి పెంపకంలోనే పెరిగారు. మేనమామ గారే దగ్గరుండి పెళ్లి కూడా చేశారు. ఆ వధువుని నిర్ణయించినది కూడా మేనమామే. కనుక మేనమామ గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. ఎటువంటి వారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎట్లా తయారవుతారో మనం చెప్పుకోవచ్చు. ఆ మేనమామ గారు ఎట్లాంటి వాళ్ళు? ఆయన సామాన్యుడా? ఆయన తుపాకీ గుండుకు ఎదురెళ్ళినటువంటి స్వాతంత్ర సమర యోధుడు ఆయన కదండి. ఋషితుల్యుడు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఋషితో సమానమైనటువంటి వాడు. మహాత్యాగి అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజుల్లో పంతులు గారు, ప్రకాశం పంతులు గారు వస్తున్నారంటే ఒంగోలులో బస్సు ఆపటం కాదు, రైలు ఆపేవాళ్ళట. పంతులు గారు వస్తున్నారంటే రైలు ఆపేవాళ్ళట. ఏం ఉండేది, డబ్బులేమి స్టాక్ ఉండవండి, జేబులో స్టాక్ ఏమి ఉండేది కాదుట. బ్యాంక్ బ్యాలెన్సో అకౌంటో డబ్బులో ఎవరో ఒక శిష్యుడు రైల్లో కూర్చోబెట్టేవాళ్ళట. ఇన్ని ప్రకాశం పంతులు గారిని జేబులో కొంత డబ్బులు పెట్టేవాళ్ళట. అంటే ఒంగోలు నుంచి మద్రాసుకి వెళ్ళాలి రైల్లో, జేబులో కొంత డబ్బులు పెట్టి ఆయన్ని రైల్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఈలోపు మధ్యలో ఎవరో ఆ రైల్లో కనిపించేవాళ్ళట. అయ్యా ఇదిగోండి మా పిల్లవాడు బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉత్సాహం ఉందండి, కానీ డబ్బులు లేవు, పాపం ఇబ్బంది పడుతున్నాడు అంటే ఈ జేబులో ఉన్న డబ్బులు మొత్తం తీసి ఇచ్చేవాళ్ళట. అంటే వాళ్ళు ఎంత పెట్టారు, నేను ఎంత ఇస్తున్నాను, నేను దిగాక నాకు రిక్షా ఛార్జీ ఉంటుందా, ఇవేవి అక్కర్లేదు ఆయనకి. దిగాక మళ్ళీ నాకు రిక్షా ఛార్జీ ఎట్లా, వెళ్ళాక డబ్బులు ఎట్లా, పాకెట్ మనీ అయినా నాకున్న, ఇవేవి పట్టించుకునేవాడు కాదు. అంతటి మహాత్యాగండి. ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవలసినటువంటి రోజు కూడా ఆయన చాలా నిశ్చలంగా ఉన్నారు, ఏమాత్రం బాధ చెందలేదు అనేటువంటివి కూడా మనకు ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. కనుక ముఖ్యమంత్రి పదవిని కూడా చాలా తేలికగా తృణప్రాయంగా వదిలేసినటువంటి వారు ప్రకాశం పంతులు గారు. ఎందుకంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పడిందో చూడండి, అటువంటి వారు ఈ ఎంఎన్ గారికి మేనమావ గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్తో పెరిగినటువంటి వాళ్ళు. సరే, ఈయన మద్రాసులో బిఏ ఫిజిక్స్లో పాస్ అయ్యారు ఎంఎన్ గారు. బిఏ ఫిజిక్స్లో పాస్ అయ్యి 1912 సుమారు, అంటే ఆయనకు అప్పటికి ఎంత వయస్సు, 17, 12, బహుశా ఒక 25, 26, 27 ఏళ్ల వయస్సులో ఈ ఫిజిక్స్లో ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించారండి. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి వారి అభ్యర్థనతో ఈయన మొట్టమొదట తెలుగులో భౌతిక శాస్త్రానికి సంబంధించిన గ్రంథము రచించటం జరిగింది. ఆ రోజుల్లో ఫిజిక్స్ స్టూడెంట్స్కి ఈ గ్రంథము ఒక కరదీపికగా ఉండేదిట. ఒక స్టాండర్డ్ బుక్ ఇన్ ఫిజిక్స్, ఫస్ట్ ఇన్ తెలుగు ఈయన ఎంఎన్ గారు రచించడం జరిగింది. ఆ రోజుల్లోటండి 500 రూపాయల బహుమతి ఇచ్చారట ఈ విజ్ఞాన చంద్రికా మండలి వారు. 500 అంటే సామాన్యం అండి, ఎప్పటి సంగతి ఇది. కనుక అట్లా ఫిజిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండేట, బాగా చదువుకునేట. ఇది ఈయన విద్య. ఆ తర్వాత ఈయన కూడా లాయర్ చదవటం జరిగింది, లాయర్గా ప్రాక్టీస్ చేశారు అని మనకు తెలుసు. విద్య వృత్తి. ఇంకోటి ముఖ్యమైనటువంటిది చెప్పుకోవాల్సినటువంటి విషయం, క్రీడలు, ఆటలు బాగా ఇష్టపడేవాళ్ళటండి, బాగా ఆడేవాళ్ళట. టెన్నిస్, హాకీ, బిలియర్డ్స్, ఈ 3 బాగా ఆడేవాళ్ళటండి. ఆయన ఒంగోలులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రోజుల్లో కూడా ఈ బిలియర్డ్స్ బోర్డు తెప్పించేవాళ్ళట. బార్ అసోసియేషన్లో బిలియర్డ్స్ బోర్డు తెప్పించడం, ఈ బిలియర్డ్స్ ఆటలు మిగతా రాని వాళ్ళకు కూడా ఈ ఆట నేర్పించటం, వాళ్ళని ప్రోత్సహించటం, ఆడించటం, ఇవి చేసేవాళ్ళట. అంటే
పిల్లలు ఎప్పుడైనా ఆడుకుంటానంటే మనం పంపించాలండి. పంపిస్తే ఆ ఆటల్లో రావాల్సింది కూడా వాళ్ళకి వస్తుంది, లేకపోతే అది మిస్ అవుతారు కదా వాళ్ళు. కనుక ఎంఎన్ గారు క్రీడలలో కూడా మంచి దిట్ట అంటూ ఉన్నారు. సరే, ఇలా ఉన్నటువంటి రోజుల్లో ఏం జరిగిందంటే, ఈయన బాపట్లలో లాయర్గా కొంతకాలం ప్రాక్టీస్ చేశారు. తర్వాత ఒంగోలులో స్థిరపడ్డారు. అయితే బాపట్లలో ఉంటున్నటువంటి రోజుల్లో చాలా ఒడిదుడుకులు జరిగినాయి ఈయన జీవితంలో. అవి ఒడిదుడుకులు సంభవించినాయి. బహుకుటుంబీకుడు అంటే ఈయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా చాలా ఎక్కువ. పైగా తండ్రి గారు గతించడంతో ఈయనే పెద్ద కుమారుడు అవ్వటంతో కుటుంబ బాధ్యత ఈయన మీద పడింది. అంతేకాక ఈయనకే 8 మంది సంతానం కనుక పెద్ద కుటుంబము, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పైగా ఈయనకు కూడా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, ఆరోగ్య పరిస్థితి కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. అటువంటి సమయంలో ఈయన కొంత ప్రెషర్కి, ఒత్తిడికి గురి అవ్వటం జరుగుతుంది. మానసికంగా డౌన్లో ఉండటం జరుగుతుంది. అంటే ఇది కథాపరంగా వాళ్ళు నిజంగా మానసికంగా డౌన్లో ఉంటారా అంటే ఉండకపోవచ్చు. కథాపరంగా మనం చెప్పుకుంటే కనుక మానసికంగా కొంత ఒత్తిడికి ఈయన గురి అవ్వటం జరుగుతుంది. ఆ సమయంలో రామాయణము, భాగవతము కొంత సమయం కూడా ఆయనకి చిక్కిందండి. వీటిల్ని కూలంకషంగా అధ్యయనం చేశారట. ఇది ఇలా ఉండగా ఈయనకి ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. ప్రకాశం పంతులు గారు మద్రాసులో ఉండేవాళ్ళు, ఈయన బాపట్లో ఉంటున్నటువంటి రోజులు. అప్పుడు కబురు వచ్చింది, ఏమని, మన ఇద్దరము కలిపి శ్రీరంగం వెళ్దాము, నువ్వు కుటుంబంతో సహా రావలసినది. ఎందుకని శ్రీరంగం అంటే కనుక శ్రీరంగం ఆ ఆలయానికి సంబంధించిన న్యాయపరమైనటువంటి వ్యవహారం, లీగల్ అఫైర్స్ ఈ ప్రకాశం పంతులు గారు చూసేవాళ్ళట. లాయర్ కదండి ఆయన, ఈ ప్రకాశం పంతులు గారు చూసేవాళ్ళట. అందువల్ల ఆ శ్రీరంగంలో వీరికి ఒక ఆఫీస్ కూడా ఉందట. ఆ కేసు విషయమే నేను వెళ్తున్నాను, వస్తోన్నది వైకుంఠ ఏకాదశి, చాలా పర్వదినము కనుక నువ్వు కూడా కుటుంబంతో రావాల్సింది, మనము అందరం కలిపి శ్రీరంగం వెళదాము అన్నారు. జాబు వచ్చింది. దాని ప్రకారం ఈయనంతా చక్కగా సర్దుకొని మద్రాసు ప్రకాశం పంతులు గారింటికి వెళ్ళారు. కానీ ఏం జరిగిందంటే, ఈ ప్రకాశం పంతులు గారింటిలో ఒకానొక అంటువ్యాధి సోకటం జరిగింది. స్ఫోటకము అంటారు దాన్ని. ఆ అంటువ్యాధి ఈ ప్రకాశం పంతులు గారి కుమారుడికి రావటం జరిగింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే, ఈ శ్రీరంగం వెళ్ళవలసినటువంటి ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ ఎంఎన్ గారు అంటే అప్పటికి ఎంఎన్ గారు అని అనటానికి వీల్లేదు, జ్వాలా నరసింహం గారు. ఈ నరసింహం గారు తన కుటుంబంతో మద్రాసులోనే వీరి ఇంకొక మేనమామ ఉన్నారు, ఆ మేనమామ ఇంటికి వెళ్ళారు. ఎవరు ఆ మేనమామ గారు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముడు టంగుటూరి జానకిరామ్ గారు. వాళ్ళ ఇంటికి ఈయన షిఫ్ట్ అయ్యారు. ఎందుకని, వీళ్ళ ఇంట్లో ఏదో అంటువ్యాధి ఉన్నది, అందువల్ల నాట్ సజెస్టబుల్ అన్నారు పెద్దలు. అందువల్ల వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ జానకిరామయ్య గారు ఎవరంటే, ఆయన అప్పటికే సివివి గారి యోగాను అందులో ఆయన చేరినటువంటి వారు, మీడియంగా ఉన్నటువంటి వాళ్ళు, సివివి గారి యోగాన్ని చక్కగా అభ్యసనం చేస్తున్నటువంటి వాళ్ళు టంగుటూరి జానకిరామ్ గారు. పైగా ఈయన ప్రఖ్యాత హోమియో వైద్యుడు అండి అప్పటికే జానకిరామ్ గారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా అప్పటికైనా శ్రీరంగం వెళ్దాము అని అనుకుంటే ఏమైందంటే, శ్రీరంగంలో కూడా ఈ అంటువ్యాధి ఉంది నాయన, అక్కడికి కూడా వెళ్ళటం మంచిది కాదు, రావద్దు అని కబురు వచ్చిందండి. సరే ఏం చేద్దాము అని అనుకుంటే, అప్పటికి మీరు ఈ జానకిరామయ్య గారు కుంభకోణం వెళ్ళటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎందుకని, డిసెంబర్ 22, 1919 అప్పుడు వీళ్ళు కుంభకోణం వెళ్ళటం జరిగిందండి. జానకిరామయ్య గారితో పాటు ఈ జ్వాలా నరసింహం గారు కూడా కలిసి కుంభకోణం వెళ్ళారు. ఎందుకంటే అప్పుడు జనరల్ కాల్ అనేటువంటిది
కుంభకోణంలో జరుగుతోంది, నేను కూడా నిన్ను తీసుకెళ్తాను అని అన్నారు. ఈయన వెళ్ళటం జరిగింది. ఈయన యోగాభ్యాసం రోజు 2 రోజులు 2 పూట్ల ప్రార్థన చేసుకోవటం, ఏదో సివివి గారు కొత్త యోగం ఇవన్నీ చూస్తున్నారు, వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు. ఎంఎన్ గారు మేనమామ గారితో కలిసి కుంభకోణం వెళ్ళారు. కుంభకోణం వెళ్ళి ఈ మేనల్ నుండి తీసుకొని వెళ్ళి సివివి గారికి పరిచయం చేశారు. మొట్టమొదటిసారి ఈ టంగుటూరి జానకీరామ్ గారు. అప్పుడు ఇదిగోండి మన ఎంఎన్ గారు సివివి గారికి పాద నమస్కారం చేస్తున్నటువంటి సమయంలో ఈ మేనమామ చెప్తారు, ఇతడు మా మేనల్లుడు జ్వాలా నరసింహం, ఈయన సివిల్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అని అంటే, అప్పుడు సివివి గారు అంటారు, తెలుసు ఇంత ఆలస్యమైనది ఏమిటి, తెలుసు రావడం ఇంత ఆలస్యమైనదేమిటి అన్నారండి. అప్పుడేగా పరిచయం చేసింది, కానీ ఏమంటున్నారు, తెలుసు అంటున్నారు. ఈ డైలాగ్ మనకి జాగ్రత్తగా ఆలోచించుకుంటే సరిగ్గా ఇంకో చోట గుర్తుకొస్తుంది. ఈ డైలాగ్ ఎక్కడంటే కనుక రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి మొట్టమొదటిసారిగా వివేకానంద స్వామి వెళ్ళినప్పుడు అప్పుడు రామకృష్ణ పరమహంస గారు అంటారు, నాయనా ఏమిరా ఇంత ఆలస్యమైనది. మొట్టమొదటిసారి వివేకానంద స్వామిని చూసినప్పుడు ఏమిరా ఇంత ఆలస్యమైంది రావటం అంటారు. అలాగే ఇక్కడ సివివి గారు అంటున్నారండి, తెలుసు రావటం ఇంత ఆలస్యమైనది ఏమిటి, నీకోసమే చూస్తున్నా అన్నారండి. సరే అప్పుడు అడిగట్ట ఎంఎన్ గారిని, ఏమి కావాలి అని అడిగట్టండి. ఏమి కావాలి అంటే ఆలఫేషన్, ఏమి కావాలి అంటే ఆ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఏం చెప్పాలి, అప్పటికీ ఒడిదుడుకుల్లో ఉన్నారు. మనం చెప్పుకున్నాం ఇప్పుడే, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఇవి ఫేస్ చేస్తూ ఉన్నారు కదండి. అందువల్ల ఏమి కావాలి అంటే మనశ్శాంతి అన్నారట ఎంఎన్ గారు. అంటే సివివి గారు గ్రాంటెడ్, ఇస్తున్నాను అన్నారండి. అప్పటి నుంచి ఇంకా మనశ్శాంతి లేకపోవటము ఏముంటుంది. సరే 29/12/1919 ఆ రోజు సివివి గారు ఒక కాంగ్రిగేషన్, ఒక సమావేశం లాంటి ఇది జరుగుతున్నటువంటి సమయంలో దూరంగా కూర్చున్నటువంటి ఎంఎన్ గారిని, అప్పటి వరకు జ్వాలా నరసింహం గారే ఎంఎన్ గారు అని అనటానికి ఎక్కడ ఏమీ లేదు, ఆధారం లేదు. మిస్టర్ ఎంఎన్ ఇటు రా అని పిలిచారట సివివి గారు. అంటే మిస్టర్ ఎంఎన్ అంటే ఎంఎన్ అనేటువంటి పేరు మొట్టమొదట ప్రయోగించినటువంటి వారు సివివి గారు. అది అంటే గురువు చేత పిలవబడాలి, మనకి మనం ఇనిషియల్స్ పెట్టుకోవటం కాదు, గురువు చేత పిలవబడాలి. అట్లా పిలవబడినటువంటి వాళ్ళు ఎంఎన్ గారండి. సరే సాయంత్రం నీకు ఇనిషియేషన్ ఇస్తున్నాను అన్నారు. అప్పటి నుండి ఎంఎన్ గారికి ఆ పేరు స్థిరపడిందండి. ఎంఎన్ గారు మాస్టర్ సివివి గారి మార్గంలో ఒక ధృవతారగా నిలిచారు. ఆ రోజు ఇనిషియేషన్ తీసుకోవటం జరిగింది. ఇనిషియేషన్ అంటే ఇదేదో చిన్న విషయం కాదండి. ఆ రోజుల్లో ఎవరికి ఇవ్వాలి, ఎంత మేర ఇవ్వాలి అంటే గురువు తాలూకు శక్తి శిష్యునిలోకి ప్రవేశించటము, అదండి ఇనిషియేషన్ అంటే. ఈ శక్తి కూడా ఎవరికి ఇవ్వాలి, ఎంత మేర ఇవ్వాలి, వాళ్ళలో ఎంత మేర పరివర్తన రావాలి, వాళ్ళ ద్వారా ఏమి చేంజెస్ జరగాలి, వాళ్ళలో ఏమి చేంజెస్ జరగాలి, ఈ జన్మలో జరగవలసినటువంటి విషయం ఏమిటి, ఇవన్నీ ఈ లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్ని బట్టి గురువు గారు ఇనిషియేషన్ ఇస్తారు. ఇలా ఇనిషియేషన్ తీసుకోవటం జరిగింది. అప్పటి నుంచి ఎంఎన్ గారిలో ఒక కొత్త శక్తి ప్రవేశించింది అనేటువంటిది మనము సింపుల్గా మన భాషలో చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత ఒకసారి ఎంఎన్ గారు కుంభకోణం వెళ్దాం అనుకున్నారు. డిసెంబర్ సమయము, క్రిస్టమస్ సెలవులు అక్కడ గడుపుదాం అనుకున్నారండి. ఆ సమయంలో డిసెంబర్ జనరల్ కాల్ పోస్ట్ పోన్ అయింది అనేటువంటి వార్త వచ్చింది. కుంభకోణంలో డిసెంబర్లో జరగవలసినటువంటి జనరల్ కాల్ పోస్ట్ పోన్ అయిందని చెప్పారట. ఈ ఎంఎన్ గారికి నిరాశ కలిగింది. ఎందుకంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాను కదా, అక్కడ గడుపుదాం అనుకున్నాను కదా సెలవులు,
అని అనుకున్నటువంటి వారికి నిరాశ కలిగింది. నిరాశ కలిగి అయినా సరే కుంభకోణం వెళ్ళాలనుకున్నారట. పోస్ట్ పోన్ అయినా సరే కుంభకోణం వెళ్దామని అనుకున్నారట. అనుకున్నటువంటి రోజు సాయంత్రం ప్రార్థనలో కూర్చున్నారు. కళ్ళు మూతలు పడ్డాయండి. మరుక్షణంలోనే అద్భుతమైనటువంటి కాంతి ఎదురుగా కనిపించింది. ఆ కాంతిలో సివివి గారు నవ్వుతూ దర్శనమిచ్చారు. కొద్దిసేపు అయిన తర్వాత మిస్టర్ ఎంఎన్ అంటే సివివి గారు ధ్యానంలో కనిపించినటువంటి సివివి గారు ఎంఎన్ గారికి చెప్తున్నారు. ఏమని? మిస్టర్ ఎంఎన్, నేను నీలోనే ఉన్నాను. నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంటాను. ఒక్కసారి నన్ను తలిస్తే చాలు, నీ ఎదుటనే నిలుస్తాను. నీవు అడిగితే సమాధానం చెప్తాను. ఫోన్లో మాట్లాడినట్లు నీతో మాట్లాడతాను. కుంభకోణం యోగా స్కూల్లో జరిగే ప్రతి యోగా పథకం పూర్తిగా నీకు అందుతూనే ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అని చెప్పారటండి. అంటే ఒక గురువు ఒక శిష్యుడికి ఇంతకంటే ఏమి చెబుతారు? నేను నీలోనే ఉన్నాను, నువ్వు పిలిస్తే పలుకుతాను, కుంభకోణంలో ఉన్నటువంటి ప్రతి యోగా పథకము నీకు అందుతుంది అని సివివి గారు చెప్పారట. అందువల్ల అంటే సివివి గారు తనను తాను ఎంఎన్ గారిలో ప్రతిష్ఠించుకున్నారు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. ఒకసారి ఎంఎన్ గారు ప్లీడర్ వృత్తిని వదిలేద్దామనుకున్నారట. యోగాభ్యాసము ఈ ప్లీడర్ వృత్తి రెండు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను, వదిలేద్దాం అనుకున్నారట. అప్పుడు సివివి గారు అడిగారట, సరే ఈ వృత్తి అనువైంది కాదంటున్నావు అంటే వేరే వృత్తి చూసుకుంటా అన్నట్ట. భయంగానే అన్నట్ట. మరి ఈ వృత్తి అనువైంది కాదంటున్నావు, మరి ఏ వృత్తి అనువైనది అంటావు? వృత్తి ధర్మాన్ని ఆచరించేవానికి తన వృత్తిలో దోషాలు ఎలా అంటుతాయి? వృత్తి ధర్మాన్ని ఆచరించేవాడికి ఇంకా ఆ వృత్తిలో ఉండే దోషాలు వీడికి అంటావు. ధర్మబద్ధంగా తన వృత్తి ధర్మం తాను చేస్తుంటే చాలు, ఆ వృత్తి నీకు కావలసినటువంటి జీవిత అవసరాలను తీర్చగలదు, అందులో నీవు రాణించగలవు. ధర్మంగా కర్తవ్యాన్ని నిర్వహించాలి. సివివి గారి మాటలండి ఇవి, యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్న సివివి గారి మాటలు. కనుక ఆ తర్వాత ఆయన ఈ వృత్తి వదిలేద్దాము అనుకున్నటువంటిది ఆయన వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత మాస్టర్ ఎంఎన్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన, ఇది చాలా రేర్గా జరిగేటువంటి సంఘటన అండి. ఒకసారి ఎంఎన్ గారు కుంభకోణం వెళ్ళటం జరిగింది. కుంభకోణంలో సివివి గారు ఏమో ఈరోజు ఈ మంచం మీద పడుకో అన్నట్ట. అదేమిటండి? ఆ మంచం ఎవరిది? సివివి గారు రోజు పడుకునేటువంటి మంచం. ఆ మంచం మీద పడుకోమన్నట్ట. సివివి ఎంఎన్ గారు చాలా మొహమాట పడ్డారట. ఎందుకంటే గురువు గారు పడుకునేటువంటి మంచం బాగుంటుందా, ఎలా ఉంటుందో అంటే ఆయన సివివి గారే తెల్లటి ఆ బెడ్షీట్ లాంటిది ఆయనే పరిచి చక్కటి తెల్లగడాలకు తెల్లటి కవర్లు కూడా ఆయనే తొడిగి దీని మీద పడుకోవాయి. అది వరకు నేను ఒక మీడియంకి అవకాశం ఇచ్చాను, అతను ఇట్లానే మొహమాట పడి అవకాశాన్ని ఉపయోగించుకోలేదు, నువ్వైనా ఉపయోగించుకో అన్నట్ట. సరే ఆ మంచం మీద పడుకున్నట్టండి. ఆ రోజు మరుక్షణము మంచం మీద పడుకున్న మరుక్షణము ఆ గది అంతా కూడా అద్భుతమైన కాంతి ప్రవేశించింది. ఎంఎన్ గారు తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. ఆయన శరీరం తేలికపడి పైకి ఎగిరిపోతుండగా, అంటే శరీరం నుండి సూక్ష్మదేహము వేరయ్యి పైకి ఎగిరిపోతుండగా ఆయన కన్నుల ఎదుట అనేక సూర్యచంద్రాదులు నక్షత్ర గోళాలు వాటి కక్ష్యల్లో భ్రమణం చేస్తూ కనిపించాయటండి. అనేక మంది సూర్యులు చంద్రులు కనిపించారండి. ఆ పైన భూర్భువస్వః సత్యమితి మహః జనః తపః సత్యమితి సప్తలోకానం, ఈ ఊర్ధ్వలోకాలు కనిపించినట్టండి. నరసింహం గారు మహదానందం చెందారట. ఆయా లోకాలను దర్శించినటువంటి ఎంఎన్ గారు విశ్వరహస్యాలు ఎన్నో అవగతం చేసుకున్నారట. సమస్త విశ్వాలు కూడా మాస్టర్ గారి యందే నిలిచి ఉన్నాయని, మాస్టర్ గారే విరాట్ పురుషుడని గ్రహించి పరమానంద స్థితికి వెళ్ళారటండి. అంటే మెలకువలోనే
స్పృహ లేని స్థితిలో ఉన్నట్టు ఆయన. అదేమి స్వప్నం కాదండి, ఇది మెలకువలోనే స్పృహ లేని స్థితిలో ఉండిపోయారు. తిరిగి మామూలు స్పృహ వచ్చేసరికి తెల్లవారుజామున 4 గంటలు అయిందటండి. ఆయన మళ్ళీ అప్పుడు అంటే మామూలు స్పృహలోకి వచ్చేసరికి తెల్లవారుజామున 4 గంటలు అయిందిట. నమస్కరించి లేచి పక్క మీద నుంచి లేచి దగ్గరికి వెళ్ళి ఈ తలుపు తీయకుండానే ఎదురుగా సివివి గారు చిరునవ్వుతో నుంచొని దర్శనమిచ్చారటండి. కనుక ఈ ఎక్స్పీరియన్స్ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. అంటే శరీరంలో నుండి బయటికి వెళ్ళటము, విశ్వాంతరాళాలలోకి వెళ్ళటము, గ్రహాలలోకి వెళ్ళటము, నక్షత్ర మండలాలలోకి వెళ్ళటము, ఈ విశ్వాన్ని మొత్తం ఒక చుట్టి వచ్చి మళ్ళీ శరీరంలోకి రావడం అనేటువంటిది ఇదొక గొప్ప ఎక్స్పీరియన్స్ గురువు గారు శిష్యుడికి ఇచ్చారండి. అంటే నువ్వు ఈ శరీరానికి మాత్రమే పరిమితమైనవి వాడివి కాదు. ఎందుకండి ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఈకే గారి స్థాయిలో, సివివి గారి స్థాయిలో, ఎంఎన్ గారి స్థాయిలో, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి అలాంటి వారి స్థాయిలో ఇది కామన్ ఎక్స్పీరియన్సేనండి. కానీ ఎందుకు ఇస్తారు ఈ ఎక్స్పీరియన్స్ అంటే కనుక పరిమితత్వము అనేటువంటి స్టేట్ నుండి అపరిమితత్వము అనేటువంటి స్టేట్లోనికి, అనగా నేను శరీరము అని అనుకోవటము మనము, మన ప్రజ్ఞ శరీరానికే పరిమితమవుతుంది. కాబట్టి నువ్వు అది కాదురా, ఇంకా మహావిశ్వం అంతా ఉన్నది, ఇది థియరీ మాత్రమే కాదు నాయన, ఇది సిద్ధాంతం మాత్రమే కాదు, ఇది సత్యము అని చెప్పటము శిష్యునికి విశ్వాంత తాలూకు ప్రజ్ఞలలోనికి, చైతన్యంలోనికి ప్రవేశం కల్పించటం అండి. ఇది జరిగింది మన ఎంఎన్ గారి జీవితంలో. ఇదొక అద్భుతమైనటువంటి ఒక అనుభూతి. ఆ తర్వాత మార్చి 11, 1922 నుండి సివివి గారు ఇక నుండి నువ్వు కోర్సెస్ అనేటువంటిది ఇవ్వవచ్చు అని చెప్పారండి. ఒంగోలు కేంద్రం ఏర్పాటు చేయటం, ఈ కోర్సెస్ అనేటువంటివి ఇవ్వటం, మాస్టర్ సంకల్పం ప్రకారము ఎం కోర్స్ అనేటువంటిది ప్రారంభం చేయటము, ఇవన్నీ జరిగినాయండి. ఆ తర్వాత సివివి గారు దేహ త్యాగము చేయటము, ఇది కూడా జరిగింది. ఆ తర్వాత ఎంఎన్ గారు హీలింగ్, అంటే హీలింగ్ చేయటము ఇది కేవలము ఏదో మనుష్యులకి హీలింగ్ చేయటమే కాదండి, గోవులకి, పశువులకి, ఇట్లాంటి వాటికి కూడా హీలింగ్ చేసేవాళ్ళండి. తర్వాత ఈ కోర్సు సివివి గారు దేహత్యాగం చేసిన తర్వాత ఈ కోర్సుల విషయంలో కొంత గ్యాప్ వచ్చింది. అప్పుడు శిష్యులు కొంతమంది ఎంఎన్ గారిని పట్టుబట్టారు, మీరు కోర్సులు ఇవ్వాల్సిందే. అందులో బ్రహ్మాండం కుటుంబరావు గారు అనేటువంటి ఒక శిష్యుడు గట్టిగా పట్టుబట్టాడు, ఏమయ్యా నువ్వు కోర్సులు నేర్చుకుంటే సరిపోయిందా, నువ్వు అనుభూతి చెందితే సరిపోయిందా, మాకు కూడా ఇవ్వవద్దా, మాకు కూడా ఇవ్వండి అని పట్టుబట్టారు. అప్పుడు ఈయన అదేంటి గురువు గారి దగ్గర నుండి అనుమతి ఉండాలి కదా కోర్సులు ఇవ్వాలంటే అని, మరి వీళ్ళేమో గట్టిగా పట్టుబడుతున్నారు. ఎలా ఈ సందిగ్ధ పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే, ఈ సందిగ్ధ పరిస్థితి ఎప్పుడు వచ్చినా చేసేటువంటిది ఒకటే, ఏంటది, గురువు గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవటము. అట్లానే ప్రార్థన చేసి సివివి గారికి దండం పెట్టుకున్నారండి. మాస్టర్ సివివి గారి దివ్య స్వరూపము చిరునవ్వు చిందిస్తూ ప్రత్యక్షమైంది. అప్పుడు సివివి గారు అంటున్నారు, సివివి గారి మాటల్లోనే యథాతథంగా చెప్పుకుందాం. సివివి గారు అన్నట్టు అప్పుడు, నీవు వేరు నేను వేరు కాదు, అలాగే వాళ్ళు వేరు నువ్వు వేరు కాదు, మన లైన్లోకి రావలసిన వారు చాలా మంది ఉన్నారు, ఇలా వస్తూనే ఉంటారు, వాళ్ళందరూ నా అనుమతితోనే వస్తున్నారు, నేనే రమ్మని పిలుస్తున్నాను, నేను నీకు ఉపదేశించిన విధంగా నీవు వారికి ఉపదేశించు, నేను నీవు కలిసి నిరంతరం పని చేస్తూ ఉంటాము, మన లైన్ లక్ష్యం నెరవేరేదాకా మన లైన్కు రావాల్సిన వాళ్ళని గుర్తించి పిలుస్తూనే ఉంటాము, వెళ్ళు వాళ్ళ పని చూడు అంటూ మాస్టర్ సివివి గారి రూపము అదృశ్యమైందటండి. అంటే మాస్టర్ సివివి గారు ధ్యానంలో ఎంఎన్ గారికి చెప్పినటువంటి మాటలండి. ఆ తర్వాత ఇట్లా అనేక వేల మందికి హీలింగ్ జరిగిందండి, ప్రాణదానం జరిగింది.
ఈ రోగార్తులకు నయం అవ్వటం జరిగింది. అనేక మంది ఈ యోగ మార్గంలోకి రావటం జరిగింది. యోగ పరివ్యాప్తి జరిగింది మాస్టర్ ఎంఎన్ గారి ద్వారా. ఇలా ఉంటుండగా ఒకసారి విజయవాడలో ఈ యోగ సభ్యుల సమావేశము, ఆ సమావేశంలో అండి ఏం జరిగిందంటే ఛానల్లో కూర్చున్నారట. ఎంతసేపటికి కళ్ళు తెరవట్లేట ఎంఎన్ గారు. ఏమైందో అర్థం కాలేట. కొంతసేపటికి ఎంఎన్ గారికి ఆయన చేతి నుండే ఆయనకు ఒక వాసన వచ్చిందటండి. ఏం వాసన అంటే కనుక శవం కాలుతున్నటువంటి వాసన. ఏమండి, శవం కాలుతుంటే ఒక రకమైన వాసన వస్తుంది కదా, ఆ వాసన వచ్చిందట. ఎంఎన్ గారు వాళ్ళందరినీ అడిగారట, ఏమండి ఇక్కడ దగ్గరలో ఏమైనా రుద్రభూమి ఉన్నదా? రుద్రభూమి అంటే శ్మశానం. దగ్గరలో ఏమైనా రుద్రభూమి ఉన్నదా? శవం కాలుతున్న వాసన వస్తోంది అని అంటే కనుక వాళ్ళు అన్నారట, అట్లాంటిది ఇక్కడ ఏమీ లేదండి అని అన్నారట. తర్వాత ఆయనకి ధ్యానంలో అర్థమైంది ఏంటంటే కాస్మిక్ బాడీ యోగాగ్నిలో దగ్ధమై ఈ వాసన వచ్చినది. అంటే ఈయన కాస్మిక్ బాడీ దగ్ధం అవ్వటం జరిగింది అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నదండి. ఎంఎన్ గారు డిక్లేర్ చేసినటువంటిది, నన్ను నేను పురుషునిగా డిక్లేర్ చేసుకుంటున్నాను సుమా అని అన్నారు అని. తర్వాత ఆయన ఛానల్లో కూర్చొని అప్రయత్నంగా ఆయన నోటి వెంట నమస్కారం మాస్టర్ ఎంఎన్ అనేటువంటిది వచ్చిందట. అంటే మాస్టర్ ఎంఎన్ గారికి నమస్కారం పెట్టుకుంటూ ఉన్నారు. ఆయన నోటి నుండి ధ్యానంలో ఆ రోజు మొట్టమొదటగా ఈ మాట వచ్చిందట. ఆయన అన్నాక తర్వాత ఆ యోగంలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నట్ట, నమస్కారం మాస్టర్ ఎంఎన్. ఆ రోజు నుండి పెద్ద మాస్టర్ గారి నామంతో పాటు ఎంఎన్ గారి నామం కూడా రోజు ప్రార్థనలో శిష్యులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి ఎంఎన్ గారు ఇట్లా యోగ మార్గ పరివ్యాప్తి చేస్తూ ఉన్నారు. ఈయన జీవితంలో ఇంకొక విశేషం చెప్పుకున్నామండి, టైం కూడా పూర్తిగా వస్తూ ఉన్నది. 11/3/1940 ఈ రోజుకి చాలా విశేషం ఉంది, చాలా ప్రాధాన్యత ఉంది అని కొన్ని సంవత్సరాల క్రిందనే ఎంఎన్ గారు డిక్లేర్ చేశారటండి. ఏమని డిక్లేర్ చేశారు? మార్చి 11, 1940 ఆ రోజు ఒంగోలు రండి, తప్పకుండా చాలా విశేషమైన కార్యక్రమం ఉంది అన్నట్లుగా డిక్లేర్ చేశారట. వీళ్ళు అనుకున్నారట, ఏమో పెద్ద కాంగ్రిగేషన్ ఉందేమో, ఏదన్నా యోగా ఉత్సవం ఉందేమో ఆ రోజు, అందుకని చెబుతున్నారేమో అని అనుకున్నారట. వీళ్ళందరూ సరే వెళ్దాంలే ఆ రోజు అనుకున్న. కొన్ని సంవత్సరాల ముందు చెప్పారట. సరే ఆ రోజు రానే వచ్చిందండి. మార్చి 11, 1940. దానికి ముందు మార్చి 1వ తారీఖు ఏమైందంటే గుమాస్తా సుబ్బయ్య గారు, ఈయన ప్లేడర్ గారు కదండి, బాగా ప్రఖ్యాతి వహించినటువంటి లాయరు ఒంగోలులో. గుమాస్తా సుబ్బయ్య గారు ఉదయాన్నే డబ్బులు అడిగారట. అయ్యా బాగా ఇంటి ఖర్చులు ఎక్కువైతున్నాయి, ప్లేడర్ గుమాస్తా గారు నాకు జీతం పెంచవలసింది అంటే ఎంఎన్ గారు అన్నారట, సరేలే 11వ తారీఖు తర్వాత చూద్దాంలే, జీతం పెంచడం సంగతి 11వ తారీఖు తర్వాత చూద్దాంలే, నీ దగ్గర ఫీజు తాలూకు వచ్చిన డబ్బులు జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టు, ఎవరికి ఇవ్వబాకు, మిగతా డబ్బులు కూడా నీ దగ్గరే ఉంచు, మనకి త్వరలో ఖర్చులు ఉన్నాయి, ఎవరికి ఇవ్వబాకు అని చెప్పారట. అది మార్చి 1వ తారీఖు. మార్చి 3వ తారీఖు ఏమైందంటే ఈ ఎంఎన్ గారి పెద్ద కుమారుడు శ్రీనివాసరావు గారు, ఈయన మద్రాసు నుండి ఒంగోలు రావటం జరిగిందిట. ఒంగోలు వచ్చినప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు, అంటే పెద్ద కుమారుడు పెద్ద కోడలు మద్రాసు నుండి వచ్చారు, అందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఎంఎన్ గారు అన్నట్ట, నాయన చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా నువ్వు జాగ్రత్తగా బాధ్యతలు చూసుకోవాలి, అది ఇది అన్నట్ట. ఈ రంగనాయకమ్మ గారికి ఏం అర్థం కాలేట. రంగనాయకమ్మ గారు అంటే ఎంఎన్ గారి భార్య గారు. చిన్నపిల్లలు ఉన్నారు, నువ్వు బాధ్యతగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ మాటలు చెప్తున్నారేంటి? ఆవిడకి అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిందటండి. ఆ రోజు మధ్యాహ్నము మళ్ళీ శ్రీనివాసరావు గారిని భోజనాలు అయిన తర్వాత శ్రీనివాసరావు గారిని గదిలోకి పిలిపించుకొని మహాభారతం తిక్కన గారి రచన భీష్మ నిర్యాణ ఘట్టం అది చదవమన్నారట. అది చదువుతుంటే వింటూ నిద్రలోకి జారుకున్నారట. సరే మార్చి 11 వచ్చింది. తెల్లవారుజామున తలంటికి ఏర్పాటు చేయమన్నారట. నౌకరు
బాబాసాహెబ్ గారు ఆయన దగ్గరుండి తలంటి పోసారటండి. తలంటికి ఏర్పాట్లన్నీ చేశారట. ప్రమాదినామ సంవత్సరము ఫాల్గుణ బహుళ విధియ ఆయన ప్రార్థన చేసుకున్న చక్కగా తలంటి చేసి కొత్త సిల్క్ పంచ సిల్క్ ఉత్తరీయం కట్టుకొని ప్రార్థనలో కూర్చున్నారట. ప్రార్థన చేసుకున్నారట. తర్వాత కోర్టుకు సంబంధించినటువంటి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఆ కోర్టు డైరీ అవన్నీ చూసుకున్నట్టండి. ఈలోపు అమ్మగారు భోజనం వడ్డన చేశానన్నట్ట. మళ్ళీ పట్టుబట్ట కట్టుకున్నారట. భోజనానికి వేరే బట్ట, మళ్ళీ పట్టుబట్ట కట్టుకొని భోజనానికి కూర్చున్నట్ట. కూర్చుంటూ పిల్లల్ని కూడా పిలువు అన్నట్టండి. అంటే అప్పటికి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. 10 ఏళ్ల కూతురు శారద, చిన్న కూతురు, వాళ్ళని కూడా భోజనానికి పిలువు, వాళ్ళతో కలిసి భోంచేస్తాను ఈరోజు అన్నట్ట. ఆ పిల్లలిద్దరు కూడా కంచాలు తెచ్చుకున్నారట. అందరికీ రంగనాయకమ్మ గారు వడ్డించారట, భోజనం చేశారట. తర్వాత ఈ బాబు సాహెబ్, ఈయన నౌకరు బాబు సాహెబ్ గుర్రబండి కట్టారట. గుర్రబండిలో ఆయన కోర్టుకు వెళ్ళారట. కోర్టులో పని చూసుకున్నారటండి. పని చూసుకొని 2:30 అయిందట, మధ్యాహ్నం 2:30. అంటే ఆయన సాధారణంగా 2:30కి తిరిగేవారు. 2:30 అని టైం చూసుకొని అమ్మో టైం అయింది అని మళ్ళీ బాబు సాహెబ్ని బండి కట్టమన్నారట. బండి కట్టి తిరుగు ప్రయాణం అవుతుంటే ఇంటికి తిరిగి మళ్ళీ వస్తుంటే ఎదురుగా ఒక అడ్వకేట్, ఒక లాయర్ కనిపించారట. ఆ లాయర్ కనిపిస్తే ఆపి 300 రూపాయలు అవసరము, రేపు నువ్వు అవసరం అయితే రేపు ఇంటికి పంపించవలసింది అన్నట్ట. ఆ లాయర్ అన్నట్ట, రేపటిదాకా ఎందుకండి, నా దగ్గర ఇప్పుడే ఉన్నాయి డబ్బులు అని ఆ 300 రూపాయలు తీసి ఇవ్వబోయారట. ఇవ్వబోతే ఇప్పుడు అక్కర్లేదు, రేపు అవసరం అయితే రేపు ఇంటికి పంపించు అన్నట్టండి. ఎందుకు చెప్తున్నామంటే ఈ ఘట్టమంతా ఇంత వివరంగా మహాత్ములు, పరమగురువులు, సిద్ధులు దేహాన్ని ఎంత తేలికగా వదిలేస్తారు, ఎంత తేలికగా ఎంత సహజంగా వదిలేస్తారు అనేటువంటిది ఈ ఘట్టం చూస్తే చాలా బాగా అర్థమవుతుందండి మనకి. రేపు అవసరమైతేలే, రేపు ఇద్దుగానివిలే అన్నట్ట. మళ్ళీ సరే ఇంటిలో పట్టింది గుర్రబండి. మధ్యలో శర్మగారింటి దగ్గర ఆపమన్నట్ట. ఈ బాబు సాహెబ్ శర్మగారింటి దగ్గర ఆపితే శర్మగారిని పిలుచుకురమ్మన్నట్ట. లోపల నుండి శర్మగారిని పిలుచుకొచ్చాడు. ఆయన ఎవరు, పురోహితుడు. ఆయన వచ్చి నమస్కారం పెట్టారు. ఏం లేదు, రేపు నీతో పని ఉంటుంది, రేపు నువ్వు మా ఇంటికి రా అని చెప్పారటండి శర్మగారికి. చెప్పి ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చి ఆయన పాద ప్రక్షాళన అవి చేసుకొని ప్రార్థనా గదిలోకి వెళ్ళబోయారట. ఈ లోపు రంగనాయకమ్మ గారు కంగారుగా వచ్చారట. అదేమిటి ఈ టైంలో ఇంటికి రారే, ఎప్పుడో సాయంత్రానికి కదా ఇంటికి వచ్చేది, మధ్యాహ్నమే ఇంటికి వచ్చారు, అప్పటికి 3:30 అయిందటండి. 3:30 అయితే ఈయన ప్రార్థనా మందిరంలో ప్రార్థనా హాల్లో, ప్రేయర్ హాల్లోకి వెళ్ళారేమని చూస్తే లేరట. బయటికి వచ్చారట. ఏమిటండి, ఏంటి ఎలా ఉంది మీకు అంటే ఏదో వాంతి వచ్చినట్టుగా ఉంది, రాలేదు కానీ అన్నట్ట. ఏం మరి ఏమైనా డాక్టర్ని పిలవమంటావంటే డాక్టర్ని ఏం పిలవద్దు, నాకు కాఫీ తీసుకురా అన్నట్టండి. సరే ఈ కాఫీ తీసుకురావటం కోసం వంటగదిలోకి వెళ్ళిందిట. ఈలోపు ఈ బాబు సాహెబ్ అనేటువంటి ఇతను బండి పెట్టేసి బయటికి వెళ్ళాట. బండి పెట్టాల్సిన చోట పెట్టేసి ఈయన బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళారు. ఆ ప్రార్థనా గది చాలా అందంగా ఉంటుందటండి. పెద్ద సివివి గారి ఫోటో ఉంటుంది. ఇటుపక్క షట్చక్రాలు, అవి ఆ షట్చక్రాలకు సంబంధించిన బొమ్మలు ఉంటాయండి. 2 పెద్ద కుందులు, మంచి కుందులు ఉంటాయి, దీపారాధన కుందులు వెలుగుతూ ఉంటాయి. మళ్ళీ సివివి గారి యోగ లక్ష్యాన్ని సూచించేటువంటి వాక్యాలు అవి చక్కగా బోర్డుల్లో రాసి పెట్టి ఉంటాయి. దానికి ముందు ఆ సివివి గారి ఫోటోకు ముందు ఒక చక్కటి టీపాయి, ఆ టీపాయి మీద సివివి గారి చెక్క పాదుకలు ఉంటాయి. ఇంత చక్కగా అందంగా ఉంటుంది. రోజు ఆ గ్రామస్తులు లేకపోతే ఆ ఒంగోలులో ఉండేటువంటి యోగ సభ్యులు వాళ్ళందరూ రోజు ప్రార్థనకు వస్తారు, రోజు చక్కగా చేసుకుంటారు. ఎంఎన్ గారు అక్కడే ప్రార్థన చేసుకుంటారు, రంగనాయకమ్మ గారు అక్కడే ప్రార్థన చేసుకుంటారు. కనుక అటువంటి విశేషమైనటువంటి ఆ ప్రార్థనా గది మన ఎంఎన్ గారు ఒక్కళ్ళే ఉన్నారండి ప్రస్తుతం ఆ గదిలో. ఆయన పాదాలు ఉత్తర దిశగా ఉంచి సివివి గారి చెక్కపాదుకలకు వాటికి నమస్కారం చేసుకున్నారు. ఆ తర్వాత పాదాలు ఉత్తర దిశగా ఉంచి ఆయన వెల్లికల పడుకున్నారు. 2 అరచేతులు కూడా గుండెల మీద ఉంచారు. చేతిలో ఉన్నటువంటి ఆ వాచిలో టైం చూసుకున్నారు. ఆ వాచి తీసి పక్కన పెట్టారు.
సరిగ్గా 4 గంటలు కొట్టింది. ఈ 4 గంటలకి యొక్క విశేషం ఏంటంటే ఆయనకి ఇనిషియేషన్, సివివి గారు ఇనిషియేషన్ ఇచ్చినటువంటి టైం కూడా సరిగ్గా 4 గంటలటండి. గడియారం సరిగ్గా 4 గంటలు కొట్టింది. ఈయన కళ్ళు మూసుకున్నారు. ఈలోపు బాబాసాహెబ్ ఆ నౌకరు మళ్ళీ లోపలికి వచ్చారండి. ఆయన ఆ ఎంఎన్ గారి పాదాల దగ్గర కూర్చొని పాదాలు వత్తబోతూ ఉన్నట్ట. లోపలికి వెళ్ళినటువంటి రంగనాయకమ్మ గారు కాఫీ తీసుకొని, ఇందాకే కాఫీ తీసుకొని వచ్చిందటండి. వేడి పెట్టుకొని రా అంటే చల్లారిపోయింది కాఫీ, వేడి పెట్టుకొని రమ్మని మళ్ళీ పంపించేస్తామని. అదేమిటి, ఈయన ఎప్పుడు చల్లగా కాఫీ తాగుతారటండి. ఎంఎన్ గారిలో ఉన్న విశేషం చూడండి. మనందరం వేడివేడిగా కాఫీ తాగుతాం కదండి, ఆయన చల్లగా తాగుతారట కాఫీ. కానీ ఆ రోజు వేడి పెట్టుకుని ఆ కాఫీని మళ్ళీ పంపించారట. మళ్ళీ ఆవిడ వేడి పెట్టుకొని వచ్చేసరికి ఇదిగో ఇలా ఉన్నది. ఆయన పడుకొని ఉన్నారు, 2 అరచేతులు ఈ హృదయం మీద పెట్టుకొని ఉన్నారు. బాబు సాహెబ్ కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నారు. ఏం అర్థం కాలే ఎవరికి. ఆ బాబు సాహెబ్ని ఈ కాఫీ తీసుకొచ్చి అందిస్తే ఈయన, అయ్యగారు అమ్మగారు కాఫీ తీసుకొచ్చారు, లేవండి లేవండి, తడితే లేవలేట. అప్పుడు రంగనాయకమ్మ గారు ఆవిడ కూడా వచ్చి తట్టిందిట, లేవలేట. ఈయన ఒక్కసారి ఏం అర్థం కాలేట. ఆ తర్వాత రంగనాయకమ్మ గారు పెద్ద పెట్టున కేక వేసి ఆ పాదాల మీద పడిపోయారట. లోపల ఉన్నటువంటి చిలకమ్మ అనేటువంటి వంట ఆవిడ వచ్చిందిట. ముందు అమ్మగారికి ఈవిడికి మొహం మీద నీళ్లు చల్లి ఈవిడ తేరుకునేట్టు చేశారట. తర్వాత సుబ్బయ్య అనేటువంటి ప్లేడర్ గుమాస్తా వచ్చి ఆయన నిర్ధారించటము జరిగింది అని అంటున్నారు. కనుక ఇటువంటి ఎంఎన్ గారు ఆయన దేహాన్ని అంతఃతృణప్రాయంగా వదిలేశారు. క్షమించాలి, నేను కొద్ది నిమిషాలు ఎక్కువ తీసుకోవడం జరిగింది. స్వస్తి వాసుదేవ.